నమస్తే. వెల్కమ్ టు మన ఏపీ. పాపం ఏపీ మాజీ సీఎం గురించి తలుచుకుంటే నిజంగా కూడా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఈరోజు లండన్ ఎళ్లి మొత్తం విహారయాత్ర చేయాలనుకున్న ఆయనకి నిజంగా కూడా సిఐడి వాళ్ళు బ్రేకేసినట్టుగా తెలుస్తుంది. దీనంతటికి ప్రధాన కారణం ఏంట్రా అంటే పాస పాస్‌పోర్ట్ రద్దయిందన్నట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. ఏదైతే సీఎంగా ఆయన ప్రస్తుత సీఎంగా లేరు గాబట్టి, గెలవలేదు గాబట్టి, సీఎంగా ఉన్న డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌కి సంబంధించి ఆయన రద్దయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సాధారణ మనిషి గాబట్టి, ఇప్పుడు ప్రధానంగా ఒక ఎమ్మెల్యే కాబట్టి ఆయన, సో, సాధారణ పాస్‌పోర్ట్ ఆయనకి ఉండాలి. ప్రస్తుతానికి ఆయన అప్లై చేసినట్టుగా తెలుస్తుంది దానికి. అయితే డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ అయితే రద్దయినట్టుగా తెలుస్తుంది. సో, ఈరోజు ఆయన ఏదైతే లండన్ వెళ్ళాలన్న కార్యక్రమం ఉందో అది ప్రస్తుతానికైతే రద్దయినట్టుగా తెలుస్తుంది. సో, ప్రధానంగా ఆయన గురించి మాట్లాడుకుంటే నిజంగా గతంలో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం జరిగింది. ఎలక్షన్స్ టైమ్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడడం జరిగింది. ఏంట్రా అంటే ఖచ్చితంగా 175కి 175 వస్తాయని. పాపం తీరా జూస్తే 11 సీట్లకి పరిమితం అవ్వడం జరిగింది. పాపం 11 సీట్లకి పరిమితం అయింది ఒక ఎత్తయితే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎప్పుడు జంప్ అవుతారా? ఎప్పుడెప్పుడు ఏ పార్టీలోకెళ్తున్నారు వీళ్ళు అనేది ఈ ఈ కాపలా ఎక్కువవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఎంపీలు జంప్ అవుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అటుపక్క టీడీపీ వాళ్ళతో, జనసేన వాళ్ళతో కొంత రాజీ కుదుర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పాపం జగన్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఈ 11 మంది ఎమ్మెల్యేలో 10 మంది ఎళ్ళిపోతే ఏంటి పరిస్థితి? సొంత ఎవరైతే బావ ఆయన విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో సొంత మామ, మరి ఆయన కూడా జంప్ అవుతారన్న కొన్ని వార్తలైతే రావడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన ఇటు ఒకవైపు ఆల్రెడీ చెల్లెళ్ళు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితి. వాళ్ళు కూడా ఈయనకి అపోజిట్‌గా ప్రచారం చేసిన పరిస్థితి మరి. మరి వాళ్ళో పక్క, వీళ్ళో పక్క అయితే మరి జగన్ పరిస్థితి ఒంటరైనట్టుగా అన్నట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది. ఏదేమైనా కూడా మరి ప్రస్తుత సీఎంగా ఆయన లేరు కాబట్టి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ రద్దయింది. మరి సాధారణ పాస్‌పోర్ట్ అప్లై చేశారంట. కానీ సీబీఐ దాన్ని విచారణ కోరారంట. ఎందుకంటే కొన్ని కేసుల్లో అతని మీద ఇంకా కొన్ని కేసులు నడుస్తూనే ఉన్నాయి కాబట్టి, మరి ఈ నేపథ్యంలో మరి వెంటనే పాస్‌పోర్ట్ అయితే శాంక్షన్ చేసేటట్టు కనపడట్లేదు. సో, కోర్టులో విచారణ జరిగిన తర్వాత పాస్‌పోర్ట్‌కి అనుమతి ఇస్తే అప్పుడు ఈయనకి పాస్‌పోర్ట్ రావాలి. మరి ఈయన లండన్ ఎళ్ళాలి. మరి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాటికి చీటికి తిరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు గాబట్టి కోర్టయితే ఖచ్చితంగా దీని మీద నిక్కచ్చిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో గూడా విచారణ తర్వాతే పాస్‌పోర్ట్ శాంక్షన్ జేస్తాం. సాధారణ పాస్‌పోర్ట్ అది కూడా. ఈ వీవీఐపీ పాస్‌పోర్ట్ ఇక నడవదు. సాధారణ పాస్‌పోర్టే నడుస్తది గాబట్టి, ప్రధానంగా ఆ పాస్‌పోర్ట్ రావడానికి కొంత టైం పట్టేటట్టు కనపడుతుంది. ప్రస్తుతానికైతే లండన్ కార్యక్రమం అయితే బంద్ అయినట్టుగా తెలుస్తుంది. చూద్దాం దీనికి సంబంధించి మరి ఇంకా వివరాలైతే బయటికి రావాలి గాబట్టి, విచారణ అది జరిగిన తర్వాత మరి సాధారణ పాస్‌పోర్ట్ అని ఇస్తారా? లేదంటే మరి నిందితుడిగా ఉన్నారంటున్నారు గాబట్టి, కొన్ని దాంట్లో ఏ2గా ఉన్నారు. కొన్ని దాంట్లో ఏ1గా ఉన్నారు గాబట్టి, మరి ఆ పాస్‌పోర్ట్ కూడా ఇవ్వకుండా మరి దేశం దాటడానికి ఉండదు గాబట్టి, మరి ఆ పాస్‌పోర్ట్ ఇస్తారా? ఇవ్వరా? అనేది దీని మీద పెద్ద చర్చ జరుగుతానే ఉంది. చూద్దాం మరి ప్రతిపక్ష నాయకుడికైతే నిజంగా చుక్కలు కనపడుతున్నట్టు తెలుస్తుంది. మరి ఆహ్, ఎమ్మెల్యేలను నమ్ముకొని ఈ పరిస్థితుల్లో ఉన్నాడాయన. మరి ఈ పరిస్థితుల్లో గూడా ఉండనిచ్చేటట్టు కనపడట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం. చూద్దాం ఎట్లాంటి పరిస్థితి ఉంటదని.